హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ రమ్య అఫీషియల్. ఈరోజైతే నేను మా అమ్మమ్మతో మటన్ కైమా అయితే వండించుకున్నాను. దీన్ని మనం రోటితో అయినా తినచ్చు, వేడివేడి అన్నంతో అయినా తినచ్చు. దేనితో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, కొంతమంది మటన్ కైమాని మటన్ కీమా అని కూడా అంటారు కదా. మటన్ కీమా ఈజీ స్టెప్స్తో మసాలాలు ఏవి లేకుండా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా మనం 2 ఉల్లిపాయలు తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని చాకర్లో వేసి మనం వాటిని చిన్న ముక్కల్లా చాక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు దంచి వాటి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి 4 స్పూన్ల నువ్వుల నూనె, మనం దంచి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. మనం రిఫైండ్ ఆయిల్ వాడే కన్నా ఈ గానుగ నూనె వాడితే మన ఎముకలు చాలా బలంగా ఉంటాయి. ఆ తర్వాత మనం చాక్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం నాన్ వెజ్ రెసిపీ చేసినప్పుడు ఉల్లిపాయ ముక్కలు లేదా ఉల్లిపాయ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కర్రీ లీవ్స్ వేసుకుందాం. చాలామంది కీమాలో కర్రీ లీవ్స్ వేయరు, కానీ కర్రీ లీవ్స్ వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత మనం బాగా కడిగి ఉంచుకున్న కైమాని అందులో వేసుకొని దానికి సరిపడే ఉప్పు, తగినంత పసుపు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే కైమాలో టమాటీని కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటీ వేయడం వలన కైమా టేస్ట్ అయితే అంతగా బాగోదని నేను యాడ్ చేయలేదు. చూసారు కదా మన కైమా కలర్ ఎలా చేంజ్ అయ్యిందో. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ ఐటెంలో మనం కారం ఎక్కువ వేసుకుంటేనే దాని స్మెల్ అనేది మనకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ముక్క అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం గ్లాస్ వాటర్ అయితే వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు నేనైతే మీకోసం చిన్న టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఇది బాగా మగ్గుతున్న టైంలో కొంచెం సోడిపిండి వేసుకుంటే జ్యూస్ అనేది థిక్గా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్కి వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ లైక్స్ అయితే ఎవరు చేసుకోవడం లేదు. మీరు నా వీడియోస్కి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నాకు మీరు సపోర్ట్ చేస్తే మీకోసం నేను మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మన మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అయితే ఉందండి. మన కర్రీస్లో మన మసాలాలు ఇవన్నీ వేసినా మన కర్రీస్ టేస్ట్ అయితే రావు. మన అమ్మమ్మ వాళ్ళు ఏది వేయకపోయినా వాళ్ళ కర్రీస్ ఎందుకు అంత టేస్ట్గా ఉంటాయి? మీకు కూడా ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? అయితే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నా, కైమా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ మటన్ కైమా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే గంట సింబల్ వస్తుంది. దాన్ని కొట్టి ఆల్ అనే దాని మీద క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.